గురుగారు ఎంట్రెన్సీ దగ్గర దర్వాజా ఉంటుంది కదా, దాంతో పాటు ఇంకా దాని తర్వాత ఇట్లా లైన్‌గా పెట్టుకుంటారు కొంతమంది. అంటే కొన్ని జంబులు కాకుండా లైన్‌గా పెట్టుకుంటారు కదా! మరి అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది? లైన్‌గా పెట్టుకోవటం అనేది మంచి ప్రశ్నే. అంటే పారులు చూసుకోవటం అంటాం. అంటే కన్ను చూడాలంటారు. అంటే ఏదైనా ఒక ద్వారం ఏర్పాటు చేస్తే సింహద్వారమే మీరన్న దానికి చూసుకుంటే, సింహద్వారానికి ఎదురుగుండా ఆ లైన్‌లో మనం ఒక ద్వారం దగ్గర నుంచుంటే ఏమేం కనపడాలి? ఏమేం వస్తువులు కనపడాలి? ఆ పారులో కన్ను ఏం చూడాలి అంటే 3 వస్తువులు మనం పెట్టుకోవాలి. ఒకటి ఉపద్వారం అన్నా చూడాలి. రెండోది కిటికీ అన్నా ఉండాలి. ఈ 2 కుదరని పక్షంలో అలమరైనా గానీ ఏర్పాటు చేయాలి. ఈ 3 కూడాను గృహ నిర్మాణాల్లో వాడేటువంటి వస్తువుల్లో ఈ 3 ప్రధాన వస్తువులే. కాబట్టి ద్వారం ఎదురుగుండా ద్వారం పెట్టటం ఒక పద్ధతి. ద్వారం ఎదురుగుండా కిటికీ పెట్టటము. ద్వారం ఎదురుగుండా ఒక అలమర లాంటిది. అలమర అంటే ఇప్పుడు రెడీమేడ్ చెక్క కప్‌బోర్డ్ లేదా వుడ్ వర్క్ చేసేటువంటి కప్‌బోర్డ్ కాదు. స్ట్రక్చరల్‌గా గోడ లోపల నుంచే మనం అలమర తీసుకోవటం. అది అలమరతో సమానం అవుతుంది. అంటే సిమెంట్ స్ట్రక్చర్‌తోని మనం అలమర తీసుకొని మోల్డింగ్ చేసి, ఆ ద్వారం ఎదురుగుండా ఆ యొక్క అలమర పెడితే దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి లైన్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ముఖ్యంగా సింహద్వారాల్లో ఇది ప్రమాణం పాటించాలి. ఉపద్వారాలకు ఇబ్బంది ఉండదు. ఉపద్వారాలు ఆ యొక్క గది ప్రమాణం ప్రకారంగా, గది కొలతల ప్రకారంగా మనకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఉపద్వారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే సింహం ద్వారం తర్వాత 2 గదులు స్ట్రెయిట్‌గా ఉంటే ఏం కాదా మరి? స్ట్రెయిట్‌గా ఉంటే ఏం కాదమ్మా. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఆ 2 గదులు స్ట్రెయిట్ ఉంటాయి. కానీ ఎన్ని డిగ్రీస్‌లో సింహద్వారం ఉంటుంది, దానికి ప్రమాణంగా పెట్టేటువంటి వెనకాల చివరి డోర్ ఉంటుంది ఈ 2 గదుల్లో. అది ఎన్ని డిగ్రీస్‌లో వెళ్తుందో మనం చూసుకోవాలి. ఆ డిగ్రీస్ ప్రమాణం మనం క్యాలిక్యులేట్ చేయకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే కొన్ని స్థలాలు దిక్కులు మారి ఉంటాయి. విదిక్కులు అని చెప్పి మనకందరికీ తెలిసే ఉంటుంది ప్రేక్షకులు కూడా. విదిక్కులో ఉండే స్థలాలు గనక తీసుకుంటే సింహద్వారం ఒక దిక్కులో గనక బలంగా ఉందంటే ఈశాన్యం అట్లా చూస్తుంటే ఉపద్వారం పెట్టామనుకోండి అది నైరుతిలో పడిపోతా ఉంటుంది. అంటే 90 ఇక్కడ మనకు 45 డిగ్రీస్‌లో పెడితే అక్కడ 225 డిగ్రీస్ పడుతుంటుంది. అవునండి. కాబట్టి ఇవి 2 మైనస్ అయిపోతున్నాయి. చాలామంది చెప్తుంటాం ఈశాన్యంలో డోర్ పెట్టాం కదా కలిసి రావట్లేదు సార్ అంటారు. ఎందుకు కలిసొస్తుంది? అక్కడ అసలు దిక్కు అనేది బలం లేనప్పుడు నువ్వు ఇక్కడ ఈశాన్యం పెడితే ఏమిటి? ఉత్తరం పెడితే ఏమిటి? కాబట్టి ఆ దిక్కు ప్రకారంగా చూసుకొని మనం ఏర్పాటు చేయాలి గానీ, ఏదో ఈయన అయ్యగారు పెట్టమన్నారు కదా! టీవీలో వచ్చింది కదా! యూట్యూబ్‌లో వచ్చింది కదా! టకటక అది చూసేసి పెట్టేసుకుందాం అనుకుంటే తర్వాత గందరగోళంలోకెళ్తుంది. తర్వాత దానికి సమాధానం చెప్పవలసిన వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. అవునండి. కాబట్టి ఏంటంటే దిక్కు ప్రమాణంతో పాటుగా డిగ్రీస్ ప్రమాణం మనం బేరీజ్ వేసుకోవటం మంచి పద్ధతి. అది. మరి వాస్తు నిపుణులను కలవకుండా మీరన్నట్టు యూట్యూబ్‌లో చూసి ఇల్లు నిర్మించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయండి మరి? వాస్తు నిపుణుల్ని కలవకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇల్లు నిర్మాణం. అవునండి. అవును. ఈ మధ్య కాలంలో బాగా తరచుగా నేను కూడా వింటున్నాను. క్యాంప్స్‌కెళ్ళినప్పుడు చెప్తున్నారు కొంతమంది అపాయింట్మెంట్స్ తీసుకుంటే వీడియోలు చూసి కట్టామండి. కాస్త డౌట్ వచ్చింది మిమ్మల్ని పిలిచాం సార్ అంటారు. అది ఒక విధంగా మంచి పద్ధతి. అదేమిటి సార్ మంచి పద్ధతి అంటారు అంటే ఏమిటంటే ఒకటి శ్రమ తగ్గుతుంది వాస్తు చూసే వాళ్ళకి. అవునండి. కార్‌లోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్ళి చూసి చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది వాళ్ళకి ఫీజు ఉండదు. కట్టే వాళ్ళకి కూడాను వీళ్ళకి ఫీజు అవసరం లేదు. ఆ యూట్యూబ్‌లో ఉండేటువంటి మోడల్సు, డిజైన్సు, ప్లాన్‌లు చూస్తారు. ఇవన్నీ మిక్సీలేసి గ్రైండర్ తీసి ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఇల్లు కడతాడు. లేదా శ్రీనివాస్ కడతాడు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ప్రొడక్ట్ తీసేసి మిక్సీలో ఏసి ఓకే. ఇది నాది శ్రీనివాస వాస్తు అని చెప్పేసి పెట్టేసుకొని ఆయన ప్లాన్ పెట్టేసుకుంటున్నాడు. అయితే అందులో మెళకువలు తెలియవుగా. అవునండి. ఇప్పుడు ప్లాన్ పెట్టడం వేరు, మెళకువ తెలుసుకోవటం వేరు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఆపరేషన్ చేయాలి. వీడియోలు చూసి నేను ఆపరేషన్ చేయించుకోలేను. మా ఇంట్లో మా ఆవిడకో లేదంటే మా పిల్లలకో "ఒరేయ్ అబ్బాయి కత్తి కటార్లు పట్టుకొని వచ్చేసేయి లేదంటే ఆన్‌లైన్‌లో అమ్ముతారు. అమెజాన్‌లో కొనేసి ఆ సిజర్‌లో అవి పట్టురా ఆపరేషన్‌ని. నేను పడుకుంటా 3 గంటలకు ముహూర్తం పెడదాం. మొత్తం ముగ్గురు కూర్చొని ఆపరేషన్ చేసేద్దాం" అంటే పొరపాటే కదా! ఏమంటారు డాక్టర్ గారు ఏమంటారు? తిడతాడు. "ఏం పంతులు గారు ఇట్టా చేశారు? ఓ ముక్క ఫోన్ చేయాలి కదా! హాస్పిటల్‌కి వచ్చి అడ్మిట్ అయితే మీకు ఇబ్బంది ఏముంది? మేము చేస్తాం కదా! ఏం మీరు కోసుకోవటం ఏందండి? మేము చదువుకోలేదా? మాకు పరిజ్ఞానం లేదా? మాకు ఈ టెక్నాలజీ తెలుసు. మేము మేము మీకు మత్తిచ్చి శ్రద్ధ పెట్టి చేసి మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా పంపుతాం కదా! ఎందుకు ఇట్లా చేశారు" అని ఎప్పుడొస్తుందంటే సగం ఆపరేషన్ అయిన తర్వాత డౌట్ వస్తుంది మా పిల్లాడికి. అదే గనక మనం మొదట్లోనే డాక్టర్‌ని సంప్రదించి ఓ పద్ధతి ప్రకారంగా టెస్టులు చేయించుకొని, మెడికల్ చెకప్‌లు చేయించి, ఎక్స్‌రేలు తీయించి, ఒక డాక్టర్ కాకపోతే ఇద్దరో, ముగ్గురో, నలుగురినో సంప్రదించి మనం ఒకళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం డాక్టర్‌ని. అప్పుడు సెలెక్ట్ చేసిన డాక్టర్ మీద మనం పూర్తి నమ్మకం ఉండాలి. అట్లనే ఆ డాక్టర్‌కి
ఈ పేషెంట్ మీద అవగాహన రావాలి. అతని బాడీకి తగ్గట్టుగా ఎట్లా చేయాలి ట్రీట్మెంట్, ఆపరేషన్ చేయాలా, ట్యాబ్లెట్ వేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఆ జీవుడిని కాపాడినట్టు అవుతుంది. ఇక్కడ జీవుడు కూడా ఆనందపడతాడు, అమ్మయ్య సాటిస్ఫైగా నాకు ఆపరేషన్ అయింది, క్షేమంగా మళ్ళీ 10 కాలాలు బతుకుతున్నానండి. ఇదే ప్రొసీజరు ఒక విధంగా గృహ నిర్మాణాల్లో కూడా చాలా మంచిది. అంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి నెంబర్ ఆఫ్ అవగాహన చేసుకొని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా మాధ్యమాల ద్వారా వాటిని మనం క్రోడీకరించి మనం చేసుకుంటే కంటే మీరు ఎవరినైనా సరైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, ముఖ్యంగా నేను చెప్పేది ఈ డిగ్రీస్ ప్రకారంగా అనాలిసిస్ చేసే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని చక్కగా కనుక దగ్గరుండి వాళ్ళతో ప్లాన్ వేయించుకొని చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మన దగ్గరకు వచ్చి అంటే మన స్థలం దగ్గరకు వచ్చినప్పుడు పరిసర వాస్తు అనేటువంటి సబ్జెక్ట్ని ఎలివేట్ చేయడం జరుగుతుంది. పరిసర వాస్తు అంటే ఇప్పుడు కనుక ఇంట్లో కూర్చొని ఇంట్లో వ్యక్తితో మనం ఆపరేషన్ చేయించుకుంటే ఇంటి పరిసరాలు తెలిసిపోతూ ఉంటుంది. టెంపరేచర్ మెయింటైన్ చేయలేము, అటనే దానికి సంబంధించిన పరికరాలు ఉండవు, ఏసీ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, ఏది ఉండదు. అంటే పరిసరాలు డ్యామేజ్ అయిపోయింది. అట్లాగే ఒక గృహ నిర్మాణం చేయాలన్నప్పుడు పరిసర వాస్తుని మనం చక్కగా చెయ్యాలి. అసలు ఈ పరిసర వాస్తు గురించి మనం తర్వాత ఎపిసోడ్స్లో తీసుకుందాం. అలాగే పరిసర వాస్తు చేసినప్పుడు డిఫాల్ట్గా మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ వచ్చినటువంటి వాస్తు పండితులు ఎవరైతే ఉంటారో, ఓకే నాయనా సుబ్బారావు గారు లేదంటే శ్రీలత గారు మీరు ఇల్లు ఈ స్థలంలో మీకు కావాల్సినట్టుగా కట్టవచ్చును, శాస్త్ర ప్రకారంగా మనం నిర్ణయం చేయవచ్చును అనేటువంటిది అవగాహన అవుతుంది. ఎప్పుడైతే ఆయన యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు యజమానికి ధైర్యం వస్తుంది, అమ్మయ్య చూపించుకున్నాము కట్టొచ్చన్నారు. లేదు కట్టకూడదు అని చెప్పామనుకోండి, మనం తొందరపడి కూడా కట్టము, అమ్మ ఎందుకులే భయం వేస్తుంది, ఆయన వద్దన్నారు, ఇది కాకపోతే ఇంకో స్థలం తీసుకుందాం, ఇబ్బంది ఏముంది లేదు. అట్లా పరిసర వాస్తుని అనాలిసిస్ చేయించుకొని తర్వాత మనం సరైనటువంటి ఈ యొక్క శాస్త్ర నియమాల ద్వారా డిగ్రీస్కి అనుగుణంగా మనం ప్లాన్ తీసుకొని అప్పుడు దాన్ని మనం ఇంజనీర్ గారికి, బిల్డర్ గారికి, మేస్త్రి గారికి ఎవరైనా కానీ వాళ్ళకి అందజేస్తే అప్పుడు వాళ్ళు దాని ప్రకారంగా స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేసి స్ట్రక్చర్ అయిన తర్వాత బిల్డింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది ఒక క్రమ పద్ధతి ప్రకారంగా ఒక నియమ నిబంధనల ప్రకారంగా మనం శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తర్వాత సైంటిఫిక్గా స్ట్రక్చరల్ ప్రకారంగా స్ట్రెంత్ ప్రకారంగా గృహాన్ని తీసుకున్నాం. ఇవేవి మనం ఏమి చేయకుండా మనం డైరెక్ట్గా ఇల్లు కట్టడానికి రంగంలో దిగామనుకోండి, ఇంతే గందరగోళం అయిపోతుంది. సగం సినిమా తర్వాత బయటకు వచ్చినట్టు పరిస్థితి అంతా గందరగోళం. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు పలావ్ చేశారు, లేదంటే మంచి కూర చేశారు, వంకాయో దొండకాయ పప్పు చేశారు, ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి సగంలో తీసుకొని ప్లేట్లో పెట్టలేము. అవునండి, అక్కడ కూర చెడిపోతుంది, మన ఆకలి తీరదు. అట్లాగే గృహ నిర్మాణాల్లో కూడా మొదటి నుంచి మనం చేసుకొని అన్నీ పరిపూర్ణంగా చివరి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే అప్పుడు మనకు శాస్త్రం మీద ఉన్న నమ్మకం మన గృహంలో ఇంప్లిమెంట్ చేసిన వాడు మొత్తం. ఆ నమ్మకం కనుక లేకపోతే తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించాలి అందరం.